మామ ఈరోజు మా అమ్మ అయితే చికెన్ దమ్ బిర్యానీ చేసిందనమాట. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది. ఇంక ముందుగా అయితే ప్రాసెస్ అయితే చూసేసుకుందాం మనం. ఇంక ముందుగా లేట్ చేయకుండా ఒక ఆనియన్స్ అయితే ముందుగా అయితే ఫ్రై అయితే చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత నేను చూపించబోయే ప్రతి ఇంగ్రీడియెంట్స్ కూడా మీరైతే వేసుకోండి. మీరు ట్రై చేస్తే గనక. ముందైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. దాని తర్వాత మసాలా పౌడర్ తీసుకున్నాను. కారం, పెరుగు, అలాగే సాల్ట్, దాని తర్వాత అయితే ఒక నిమ్మకాయ బద్ద అయితే పిండేసుకుని అయితే అందులో వేసి ఫుల్‌గా మిక్స్ అయితే చేస్తుందనమాట మా అమ్మ. ఇదంతా కూడా ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ప్రిపరేషన్ అంతా కూడా మా అమ్మ అనమాట. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసైతే వచ్చుంటారు. దాన్ని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అయితే పక్కనైతే పెట్టేసుకున్నాం. తర్వాత అయితే ఒక 4 కోడిగుడ్లు అయితే ఉడకబెట్టేస్తున్నాం అనమాట. ముందుగా అయితే ఒక పాన్ అయితే తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాం. ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకొని ఒక 30% అయితే మనం అయితే దాన్ని అయితే ఉడకనిచ్చేయాలి. దాని తర్వాత ఇంక లేట్ చేయకుండా కుక్కర్ అయితే తీసుకున్నాను. కుక్కర్‌లో తీసుకున్న తర్వాత వాటర్ అయితే పోసాననమాట. దాని తర్వాత బిర్యానీ సరుకులన్నీ అందులో వేసేసాననమాట. మీరైతే చూడొచ్చు. ఈ రైస్ కూడా నేనేంటంటే బాస్మతి రైస్ అయితే చేయట్లేదు. నార్మల్ మన ఇంట్లో ఉండే రైస్ అయితే చేస్తున్నాననమాట. దీనికైతే ఎలా ట్రై చేస్తే వస్తదని చెప్పేసి అయితే నేను ట్రై చేశాను. దాని తర్వాత జాజికాయ పొడి కూడా వేశాననమాట టేస్ట్‌కి. దాని తర్వాత ఏం చేశానంటే దాన్ని మొత్తం అలాగే ఒక 5 మినిట్స్ అయితే ఉడకనిచ్చాను. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాననమాట. వేసిన తర్వాత మొత్తం అయితే మిక్స్ చేశాను. ఈ మిక్స్ చేసినప్పుడు మనం అయితే చేసామనమాట ఇందులో. మా అమ్మ అయితే చేయి పెట్టలేదు. ఇంకా అక్కడి నుంచి కొంచెం అయితే చికెన్‌లోకి అయితే వస్తామనమాట. చికెన్ అయితే కొంచెం అయితే ఉడికిపోయిందనమాట. ఒక 30%. అందులో ఏం చేసామంటే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసాం. మనం తీసుకున్న బిర్యానీలో అయితే సాల్ట్ అయితే వేసామనమాట. ఇంతలో అయితే చికెన్ అయితే ఉడికిందనమాట. ఉడికితే మనం ఏం చేసామంటే ఆ చికెన్ అయితే అటు ఇటు కలుపుకున్నాము. కలుపుకున్న తర్వాత ఇంతలో మన ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయనమాట. ఇంక దాన్ని ఏం చేయకుండా పక్కనైతే పెట్టేసాం. మనం ఇందాకైతే వాటర్‌లో అయితే అన్ని ఇంగ్రీడియెంట్స్ అయితే వేసుకున్నాం కదా! ఇప్పుడు రైస్ కూడా వేసుకోవాలనమాట. ఈ రైస్‌ని కూడా మనం ఫుల్ ప్లెడ్జ్డ్‌గా కుక్ అవ్వకూడదు. ఓన్లీ ఒక 30% అయితే కుక్ అవ్వనివ్వాలి. ఇంతలో మన చికెన్ కూడా కొంచెం అయితే ఉడికిపోయిందనమాట. ఉడికిన తర్వాత ఏం చేస్తామంటే దీనిపైన మనం ఆల్రెడీ రైస్ అనేది కొంచెం ఉడకబెట్టాం కదా! ఆ రైస్ అనేది ఏంటంటే దీని మీద ఏసుకుంటే మనకు దమ్ బిర్యానీ ఫ్లేవర్ అనేది రెడీ అవుతది. ముందుగా అయితే కొంచెం పలచగా అయితే జల్లుకున్నాను. అలాగా మొత్తం అంతా సర్దాననమాట. దాని తర్వాత ఏం చేశానంటే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాననమాట. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత మళ్ళీ కూడా బిర్యానీ అయితే అలా మొత్తం అంతా ఆ గిన్నె మొత్తానికి అయితే సర్దేశాను. ఎందుకంటే మళ్ళీ ఉడకాలి కాబట్టి రైస్ అంతా కూడా. మనం ఏంటంటే చికెన్ అనేది ఒక 30% అయితే కుక్ చేసాము. అలాగే బిర్యానీ కూడా ఒక 30% అయితే కుక్ చేసాము. అలాగే మొత్తం అంతా మళ్ళీ కుక్ అవ్వాలంటే ఒక 10-15 మినిట్స్ అయితే మళ్ళీ అయితే మనం అయితే ఈ రైస్‌ని అలాగే చికెన్‌ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కుక్ చేసుకోవాలి. మూత అయితే పెట్టేసుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూస్తున్నాననమాట. ఓపెన్ చేయగానే మాత్రం స్మెల్ అయితే మాత్రం చితక్కొట్టిందనమాట. బిర్యానీ అయితే మాత్రం కొతలాడుతుందనమాట. దీన్నైతే మనం అయితే అర్జెంట్‌గా అయితే టేస్ట్ అయితే చేసేయాలి. ఇంక లేట్ చేయకుండా. అలాగే ఆ బిర్యానీలోకైతే మా అమ్మ అయితే కొంచెం చికెన్ అయితే వండిందనమాట. అది కూడా మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను చూసేయండి. ఇంక లేట్ చేయకుండా అయితే మనమైతే ప్లేట్స్‌లో అయితే సర్వ్ చేసుకున్నాము. ఇంకా సర్వ్ చేసుకొని ఎలా కూర్చున్నానంటే మొత్తం అంతా బిర్యానీ మొత్తం నేనే తినేసేవాళ్ళగా అయితే కూర్చున్నాననమాట. మా అమ్మ అయితే నాకు ఒక లెగ్ జాయింట్ అయితే వేసింది. అదైతే మొత్తం ఇరిగిపోయిందనమాట. మరి ఎందుకు ఇరిగిపోయిందనేది మనకు తెలీదు. ఇంకా టేస్ట్ విషయానికొస్తే దమ్ బిర్యానీ మాత్రం చితక్కొట్టేసిందనమాట. ఇది బాస్మతి రైస్‌తో కాకుండా నార్మల్ రైస్‌తో చేయడం వల్ల ఇంకా అంటే చాలా బా వచ్చింది. మీరెప్పుడైనా గనక మీ ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ గనక చేసుంటే వీడియో సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చెయ్యి మామ. వీడియో ఇక్కడి వరకు నువ్వు చూసావంటే నీకు ఎంతో కొంత నచ్చే ఉంటది. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకో మామ. నోటిఫికేషన్‌లు వచ్చేస్తాయి మన వీడియోలన్నీని. థాంక్స్ మామ ఇక్కడి వరకు వీడియో చూసినందుకు.